హాయ్, నేను డాక్టర్ శ్రీధర్ అండి, మీ యూరాలజిస్ట్ని. ఇంకో కామన్ ప్రాబ్లం అంటే మన ఇండియా లాంటి హైలీ పాపులేటెడ్ కంట్రీలో నాన్ అవైలబిలిటీ ఆఫ్ టాయిలెట్స్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్. ఎస్పెషలీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసేది లేడీస్ అండి, ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్. సో హూ గో ఫర్ వర్క్ ఇన్ ద మార్నింగ్ అండ్ కమ్ ఇన్ ద ఈవినింగ్. ఒక వాళ్ళకి ఎక్కడ టాయిలెట్ పర్సన్ కూడా ప్లేస్ ఉండకపోవచ్చు. దానివల్ల దే డెవలప్ ఎ డిఫరెంట్ హ్యాబిట్. వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ తీసుకోవడం తగ్గించేస్తారు. ఎస్, ట్రూ. బికాస్ ఎప్పుడైతే పబ్లిక్ టాయిలెట్స్ లేదో దే విల్ బికమ్ ఇన్సెక్యూర్. అంటే ఎక్కడ పోయాలి ఏదైనా ఒక భయం ఉంటుంది అనమాట. సో దానికి వాళ్ళు ప్రత్యామ్నాయం ఏం చేస్తారంటే వాటర్ తాగడం మానేస్తారు. ఈ వాటర్ తాగపోవడం వల్ల మిగిలిన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏమంటే తరచుగా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, యూరిన్లో స్టోన్స్ ఏర్పడడం, కిడ్నీస్లో, బ్లాడర్లో, మూత్రనాళంలో స్టోన్స్ ఏర్పడడం, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడము. సో ఇవి జరుగుతుంటాయి. ఇట్ ఈస్ ఏ సోషల్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఎస్, ఈస్ యాక్సెప్టెడ్. సో వాట్ వి అంటే మేము అంటే యాజ్ ఏ యూరాలజిస్ట్గా మేమేం ఎప్పుడు చెప్తుంటామంటే వాటర్ తీసుకోండి అంటాం. దానికి పాపం లేడీస్ వర్కింగ్ ఉమెన్ ఎప్పుడు ఏం చేస్తారు, సార్ తీసుకుంటాం సార్, ఎక్కడ పోయాలి సార్ మేము. ఎస్, there is some intervention of the government and some private sectors, దాని ఏమంటారు, ప్రైవేట్లో somebody, they all should be involved in this. But what we tell as urologists is దానికోసం వాటర్ తీసుకోకుండా ఉండడం మాత్రము చాలా మంచిది కాదు. బెటర్ హ్యావ్ వాటర్. అట్లీస్ట్ మీరు ఒక ఫ్రెండ్స్ లాగా కలుసుకొని ఏదో ఒక టాయిలెట్ లాగా అరేంజ్ చేసుకొని ఎంటీ చేసుకోవడము బెటర్ అనిపిస్తుంది.